మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈరోజు మనం యూట్యూబర్ ఫన్ బాకెట్ భార్గవ్ గురించి లేటెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేయబడింది. ఎవరిని సపోర్ట్ చేయడం కానీ టార్గెట్ చేయడం కానీ కాదు. సో ఫన్ బాకెట్ భార్గవ్ తన కామెడీ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ కంటెంట్తో చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించాడు. తెలుగు ఆడియన్స్లో తనకి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆ తర్వాత తన జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. ఒక మైనర్కి సంబంధించిన పోక్సో కేసు రిజిస్టర్ అయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కేసు కోర్టుకు వెళ్ళింది. కోర్టులో విచారణ పూర్తయ్యాక భార్గవ్ని దోషిగా నిర్ణయించి జైలు శిక్ష విధించింది. సో 20 years అయితే జైలు శిక్ష అయితే విధించింది గైస్. ఆ వర్డిక్ట్ తర్వాత ఆయన జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే భార్గవ్ అమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలిసిన తర్వాత అథారిటీస్ ఆయనకి టెంపరీ పర్మిషన్ ఇచ్చి తన అమ్మ అంతిమయాత్ర సంస్కరణలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్లో ఆయన ఎమోషనల్గా తన అమ్మకి చివరి వీడ్కోలు చెప్పడం చాలా మందిని కలిచివేసింది. ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొంతమంది కుటుంబం ఎదుర్కొంటున్న బాధకి సానుభూతి వ్యక్తం చేస్తుంటే, ఇంకొంతమంది కోర్టు ఇచ్చిన తీర్పు లీగల్ ప్రాసెస్ మాత్రం అలాగే ఉంటుందని చెప్పి గుర్తు చేస్తుంటారు. సో వ్యక్తిగత బాధ ఒకటి, లీగల్ ప్రాసెస్ ఒకటి. ప్రస్తుతం అఫీషియల్ గా వచ్చిన సమాచారం ప్రకారం భార్గవ్ తన అమ్మ అంతిమ సంస్కరణలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ జైలుకి తిరిగి వెళ్లారు. సో ఆయన కేసు లేదా శిక్షలో ఎలాంటి మార్పు వచ్చినట్టు అధికారిక సమాచారం లేదు. ఈ ఘటన మనకి ఒక విషయం గుర్తు చేస్తుంది. జీవితంలో సక్సెస్, ఫేమ్ ఎంత ఉన్నా మన డెసిషన్స్ మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అదే సమయంలో తల్లిని కోల్పోవడం ఏ ఒక్కరైనా చాలా బాధాకరమైన విషయం. సో మీ అభిప్రాయం ఏంటి? రెస్పెక్టబుల్గా కామెంట్స్లో షేర్ చేయండి. రూమర్స్ని నమ్మకండి. వెరిఫై అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.